మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపించండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు, లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని, అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా, ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే. సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నారు, నాకెందుకు 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 రైట్. నేను అదే కదా చెప్తా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే, ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటున్నారు. ఇది ఎక్కడుంది, జూన్ 1 థియేటర్లు బంద్, జూన్ 1 థియేటర్ బంద్, జూన్ 1 ఇదే. సినిమాలు నిర్మించే వాళ్ళు 10 నుంచి 20 మందే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీటికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్, అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, 2 గిల్డ్లో 2 కమిటీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు. కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు. బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా, ఫెడరేషన్తో మాట్లాడాలన్నా, ఏదైనా మెయిన్ బాడీ ఇస్ ఎ ఛాంబర్. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద గిల్డ్లో కూడా ఏకాభిప్రాయం లేదు కదా, ఎక్కడ ఉండదు. కాదు 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 ఇక్కడే కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి, ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా? అదే అవుతారు అంటున్నా. ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే, వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు, అదే అపోహలో ఉన్న రాజుగారు ఎటుంటారు, గోడ మీద పిల్లిలాగా ఎందుకు చూడడం, డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా. అరే మీకు టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా, మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? ఉన్నాడా? మీ దగ్గర లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాంలో సమస్య ఎక్కడున్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకు కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా